హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ రోజు వచ్చేసి అయితే నేనైతే డాక్టర్ చెకప్ ఉందన్నమాట. నాది ప్రెగ్నెన్సీలోని ప్రెగ్నెన్సీలోనండి. సో ఈరోజు నాది చెకప్ ఉంది. సో హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈరోజు కాదు, యాక్చువల్లీ ఒక 3 days బ్యాకే ఉండేది. బట్ మాకు కొన్ని వర్క్స్ వల్ల అవ్వలేదు అనమాట వెళ్ళడానికి. సో ఇప్పుడు వెళ్ళాలి. బేబీకి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు. సో ఆల్రెడీ నేను మీకు రిపోర్ట్స్ చూపించాను కదా, టిఫా స్కాన్ చేయించుకున్నాను, అసలు ఏమైంది అని చెప్పి. అదంతా ఇప్పుడు మనం మేడం దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది అనమాట అసలు బేబీ హెల్త్ ఎలా ఉంది అండ్ నా హెల్త్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మేము వెళ్ళి చెక్ చేయించుకోవాలి. సో నేను టిఫా స్కాన్ చేయించుకున్న వెంటనే రమ్మన్నారు, బట్ నాకు అవ్వలేదు. సో టిఫా స్కాన్ చేయించుకున్న థర్డ్ డేకి అయితే వెళ్తున్నా. వెళ్ళి ఇప్పుడు నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది, బేబీకి ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి. నాకైతే ఎలా ఉన్నా పర్లేదు, కానీ బేబీ మాత్రం బాగా ఉండాలి మంచిగా అని చెప్పి. సో ఇప్పుడు వెళ్ళి చెక్ చేయించుకోవాలి అంతాని ఫస్ట్. సో అదంతా అయితే నేను అక్కడ నాకు హాస్పిటల్స్లో వీడియో తీసుకోవడానికి మనకి మ్యాక్సిమం అవ్వదు. సో నాకు అయినంత వరకు అయితే నేను వీడియో అనేది షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నేను మీతో ఒక ప్రోడక్ట్ కోసం, ఆల్రెడీ మీకు తెలుసు నేను కియోస్కిన్ యూస్ చేస్తానని చెప్పి, సో అదే దానికోసం అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, నేను కియోస్కిన్ ప్రోడక్ట్స్ అనేవి చాలా యూస్ చేస్తాను. అందరూ నా స్కిన్ కోసం చాలామంది అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ గ్లో ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ గ్లోతో పాటు నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్ కూడా ఇందులోని మేజర్. కియోస్కిన్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నేను నా స్కిన్ గ్లోకి. సో మీకు ముందు నుంచి తెలుసు, నేను ఫస్ట్ అయితే 4 ప్రోడక్ట్స్ ఉన్నది కియోస్కిన్ వాడేదాన్ని. సో ఇప్పుడైతే నేను రీసెంట్గానే 5 ప్రోడక్ట్స్ ఉన్న కియోస్కిన్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. సో నార్మల్గా మనకి అది ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలన్నా అసలు మన స్కిన్కి తగ్గట్టు మనకి ప్రోడక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ యాప్ ఉంటుంది. సో యాప్ ద్వారాని మీరు జస్ట్ మీ ఫొటోస్ అవన్నీ మీరు మీకు హెయిర్కి రిలేటెడ్గా ప్రోడక్ట్ కావాలి, మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది అంటే హెయిర్కి రిలేటెడ్గా ప్రోడక్ట్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మాకు స్కిన్కి రిలేటెడ్గా కావాలి అని చెప్పేసి కావాలనుకున్నా సరే స్కిన్కి రిలేటెడ్గా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఏమీ కాదు, జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు అందులోని దేనికి రిలేటెడ్గా కావాలి అన్నది మీరు ఫొటోస్ అనేవి వాళ్ళకి పంపిస్తే ఫొటోస్ కూడా అంతా కూడా మనకి చాలా సేఫ్గా ఉంటాయి అన్నీ. మీకు ఆల్రెడీ నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో ఎలాంటి మిస్యూజ్ ఉండదు, మంచిగా చాలా సేఫ్గా ఉంటాయి. సో మన ఫొటోస్ అవన్నీ చూసి డెర్మటాలజిస్ట్ మనకి స్కిన్కి ఏటి ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి కిట్ అనేది పంపిస్తారు. సో ఈసారి నేను 5 ప్రోడక్ట్స్ ఉన్న కిట్ ప్లేస్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది మనకి. మన స్కిన్ కూడా అంటే ఇప్పుడు నేను ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ కాదు, అన్నీ కూడా స్కిన్కి రిలేటెడ్ స్కిన్ ప్రోడక్ట్స్ మాత్రమే తెప్పించుకున్నాను. వాళ్ళు అవే పంపిస్తారు, మనకి మేకప్ ప్రోడక్ట్స్ కాదు. సో మంచిగా మన ఫేస్ కూడా గ్లో ఉండి మీకు రిజల్ట్స్ కూడా తెలుస్తుంది. మీరు యూస్ చేస్తూ కొద్దిగా మీకు రిజల్ట్స్ కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇదైతే వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. నీట్గా మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అండ్ అలానే దాని తర్వాత ఇదేమో మనకి సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ రెండింటికి యూజ్ అవుతుంది. మాయిశ్చరైజర్ రాసి మళ్ళీ సన్ స్క్రీన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ అయితే మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్ మేకప్ ప్రొడక్ట్స్ అయితే కాదు, మన స్కిన్కి యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్స్, మన స్కిన్ హెల్తీగా గ్లోయింగ్గా ఉంచడానికి ఉన్న ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో మీలో కూడా ఎవరికైనా ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆర్ మీకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఆర్డర్ పెట్టుకోండి, మీకు కూడా మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మన స్కిన్కి తగ్గట్టు మన డెర్మటాలజిస్ట్ మన పిక్చర్స్ అన్నీ చూసి మన స్కిన్ తగ్గట్టుగా పర్సనల్ కస్టమైజ్డ్ కిట్ అనేది మన ఇంటికైతే పంపిస్తారు. సో మీరు కూడా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నేను వాటి లింక్స్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే మీరు నాకు కూపన్ కోడ్ కానీ యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇంక ఇప్పుడైతే నేను టైం వేస్ట్ చేయకుండా లేట్ అవ్వకుండా ఇంకా ఫాస్ట్గానే నేను రెడీ అయిపోయి. సో లెట్స్ గో. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నాము, ఏవో రాయించుకోవాలంట, ఇంకా ఏవి రాయించలేదు. దాని తర్వాత దేనికోసం వెళ్తా నాకు తెలీదు. ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చెక్ చేయించుకోవాలి. సో అవన్నీ మమ్మీతో ఫస్ట్ వెళ్తున్నాను.
సో తేజ వచ్చి జాయిన్ అవుతాడు కాసేపులో, ఎందుకంటే తను వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి. మమ్మీ కుకి బయటకు వచ్చి వెళ్తాడు అదిట. మమ్మీ దేనికి వెళ్తా? సో అమ్మఒడిలో నేను నేమ్ యాడ్ చేయించుకోవాలి. ఇక్కడికి పక్కనే ఇక్కడే మా ఇంటికి అగొండ ఆ బిల్డింగ్ ముందు ఒకటి హౌస్ కనిపిస్తుందా, ఆ హౌసే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్నారో లేదో చూసుకొని దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి ఫస్ట్ ఒకసారి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళాలి. బోల్డ్ పనులు ఉన్నాయి గాయస్. అండ్ నాకైతే చాలా అలసటగా ఆయాసంగా ఉంది, ఎండ కూడా చాలా దారుణంగా ఉంది. సో వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చిన తర్వాత అయితే కర్డ్ రైస్ తిన్నాను, ఎందుకంటే చాలా ఎండగా ఉండేది. సో కర్డ్ రైస్ అయితే బెస్ట్ అని చెప్పేసి కర్డ్ రైస్ అయితే తీసుకున్నాను. అండ్ నాకైతే ఆనియన్స్ ఇలా మిర్చి ఇవన్నీ ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ స్పైసీ నాకు బాగా ఇష్టం నా ప్రెగ్నెన్సీలో. నార్మల్ కూడా ఎక్కువ స్పైసీ తింటాను. దాని తర్వాత మమ్మీ అయితే ఈ ఎగ్స్ మిల్క్ ఇచ్చారు. నాకు మిల్క్ అస్సలు నచ్చదు, చాలా కష్టంగా తాగాను. నాకు తెలిసి అయితే నేను మొత్తం ప్రెగ్నెన్సీలోని హార్డ్లీ ఒక 10 times తాగుతున్నాను. నేను 10 times తాగుంటాను అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ తాగలే. అండ్ ఆరెంజెస్ కూడా, ఇవి మోసంబీస్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నా, బికాజ్ ఇవి పుల్లగా టేస్టీగా ఉండేవి. అందుకే నాకు ఇవి బాగా తినాలనిపించేది నా ప్రెగ్నెన్సీలో అయితే మాత్రం. సో రిపోర్ట్స్ ఎక్కడ పెట్టేసామో తెలియలేదు, అంతా ఎదుక్కునేసరికి టైం పట్టింది. ఎప్పటి నుంచి ఎదుగుతున్నాం? అరగంట నుంచి ఎదుగుతున్నామే. సో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే నా వెయిట్ అయితే చెక్ చేస్తారనమాట, నా వెయిట్ ఎంత ఉందని చెప్పేసి. సో నేనైతే 48.540 grams అయితే ఉన్నాను. 48 kgs 540 grams. యాక్చువల్లీ 50 kgs అయినా అవుదామని అనుకున్నా, బట్ ఇంకా అవ్వలేదు. చూడాలి 50 kgs అవుతానా లేదా అనేది. సో చాలామంది చెప్పారు ప్రెగ్నెన్సీలో మనం చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతామని చెప్పేసి. నేను నార్మల్గా నా వెయిట్ అయితే 43 to 45లోనే ఉండేది, అంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రాకముందు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా నేను ఒక 5 kgs వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అంతే. సో ఇక్కడ తేజతో ఏదో అంటున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళాక డాక్టర్కి ఏం చెప్తాం, మేడం ఏం చెప్తారు, మనం లేట్గా వచ్చాం కదా. సో ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే మేమే అందరికంటే లాస్ట్ వచ్చామంట. సో మాది అయిపోయాక అందరిది అయిపోయాక మేము లాస్ట్ వెళ్ళాలి, ఎందుకంటే చెప్పాను కదా రిపోర్ట్స్ మావి కనిపించలేదు. సో దానివల్ల బాగా టైం పట్టింది మాకు వచ్చేయడానికి. హాఫ్ అన్ అవర్ నేను రిపోర్ట్సే వెతికాను. సో ఇక్కడ వచ్చేసి నాకు బీపీ కూడా చెక్ చేశారు. నాకు బీపీ కూడా ప్రెగ్నెన్సీలో లో అంటే అప్ అండ్ డౌన్ అనేది ఉండేదన్నమాట. అండ్ ఇంకా వెయిట్ చేస్తున్నాము, బికాజ్ మాదే లాస్ట్ కాబట్టి. ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాము, యాక్చువల్లీ లేట్గా వెళ్ళలేదు, ముందే వెళ్ళాము. కానీ మేము రిపోర్ట్స్ అంటే లేట్ అయిపోతుందని చెప్పేసి రిపోర్ట్స్ మర్చిపోయి వెళ్ళిపోయాం అనమాట. ఇంట్లోనే పక్కన తీసి పెట్టి రిపోర్ట్స్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాము. అందుకే ఇంక మా బాబాయ్ రిపోర్ట్స్ తీసుకురావడానికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమే అందరికంటే లాస్ట్ వెళ్ళాము. స్లోగా వెళ్ళా. బాయ్ మమ్మీ. సరే స్పీడ్గా వెళ్ళిపోతాడంట, జుమ్ 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 వెళ్ళిపోతా, స్లోగా వెళ్ళిపోతా. వెళ్ళినప్పుడు మనకేం ఆస్తే ఊడిపోతుంది. బాయ్ 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 మా. స్పీడ్గానే వెళ్తాం. చిన్న నేను ఎవరు నా పేరు గుర్తున్నానేంటి? ఎలా నీ పేరేంటో నేను మర్చిపోయాను. మరి నీ పేరు జయశాత్విక, నాకు గుర్తులేదు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు వాళ్ళకి. ఇంకా నాది టెస్ట్ అంతా చేయించుకొని రిపోర్ట్స్ చెక్ చేయించుకున్న తర్వాత అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ అయితే మా అత్తయ్య బిర్యానీ చేశారు అండ్ మటన్ కర్రీ ఇవన్నీ అయితే చేశారనమాట. సో మంచిగా అయితే తినేసాము. అండ్ ఈ చిన్న అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట తను. సో ఇంక ఇక్కడ ఫుడ్ అయితే మంచిగా తినేసి ఇంకా ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చాడు. సో మా తమ్ముడు కోసం కూడా మళ్ళీ ఇంకా తేజ్ అయితే బిర్యానీ తెప్పించారనమాట. అండ్ ఇంకా ఇదైతే బాగానే ఉండేది, అంత ఏం కాదు. సో ఇంకా తినేసి ఇంకా పడుకోపోవడమే ఇంకా నైట్కి. అండ్ మార్నింగ్ లెగ్స్ అయితే నేను శివ మ్యాంగోస్ తిన్నాము. సో అమ్మయ్య ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ మ్యాంగోస్ అయితే మంచిగానే తిన్నా.
నాకు యాక్చువల్లీ పెద్దగా ఇష్టం ఉండదు మ్యాంగోస్ కూడా, బట్ ఇవి టేస్టీగా ఉండేవి తినేసాను. పెద్దగా ఇష్టం ఉండదని కాదు, మ్యాంగోస్ అందరికీ నచ్చుతాయి. సో నాకు ఇష్టమే, బట్ మరీ ఎక్కువ తిన్ను, ఎందుకంటే ఎక్కువ హీట్ వచ్చేస్తుందని చెప్పేసి. సో నైట్ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని అవంతా చేసేసరికి మాకు బోల్డ్ టైం పట్టింది. నేను అనుకున్నా వెళ్ళగానే అయిపోతుంది కదా ప్రాసెస్ అని మేము అనుకున్నాము, కానీ మాకు రిపోర్ట్స్ కనిపించలేదంటే యాక్చువల్లీ దివానా మీద పెట్టాము, అది అనుకోకుండా మరి ఎవరి వల్ల జస్ట్ అది పడిపోయి పక్కకి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో మొత్తం ఇల్లంతా మమ్మీ హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు ఆ రిపోర్ట్సే వెతికారు. అండ్ దాని తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ టైంలో చాలా రష్ ఉండేది. సో అక్కడ బోల్డ్ టైం పట్టింది. అండ్ మేమేంటంటే చెకప్ ఏ రోజు నేను స్కానింగ్ చేయించుకున్నాను ఆ రోజు యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ తేజకు అవ్వలేదు. సో దానివల్ల మేము 2 days తర్వాత వెళ్ళాము. సో అదొకటి టైం కరెక్ట్గా అవ్వలేదు మాకు. సో డాక్టర్ చెప్పేసరి ఈసారి స్కానింగ్ ఎప్పుడు నేను చెప్పిన స్కానింగ్స్ ఎప్పుడు చెప్తే అదే రోజు నాకు మీరు విజిటింగ్కి రావాల్సిందే అని చెప్పారు. నేను చెప్పాను తేజకి, చూసారు కదా, నేను అంటే ముందు నుంచి కూడా చెప్పా తేజకి, ఎప్పుడైనా మనం రిపోర్ట్స్ స్కానింగ్ ఎప్పుడు చేయించుకుంటామో అదే రోజు ఖచ్చితంగా మనం విజిటింగ్కి వెళ్ళాలి తేజ, అప్పుడే డాక్టర్కి ఎగ్జాక్ట్గా అంటే తెలుస్తుంది అనమాట. సో అది చెప్తే ఎప్పుడు ప్రతిసారి అవ్వట్లేదు ఇది అది అని చెప్పి రీజన్స్, ఇంకా అంటే మేము ఈ స్కానింగ్ కూడా ఆ రోజు లేట్గా వెళ్ళాం, ఈవినింగ్ అయిపోయింది, మీరు చూసారు కదా. సో దానివల్ల ఇంకా అది అయిపోయింది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసామన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి నేను కూడా ఇంకా అసలు డాక్టర్ ఏమన్నారు ఏంటి ఏది షేర్ చేయలేదు, అసలు బేబీ కండిషన్ ఎలా ఉంది అదంతా అనేది. బికాజ్ మనం స్కానింగ్ చేయించుకొని చూపించుకున్నదంతా ఒక స్టెప్, ఒక ఎత్తు అయితే డాక్టర్ చూపించుకున్నాక డాక్టర్ చెప్పిన తర్వాతే మనకు తెలుస్తుంది మొత్తం ఎలా ఉంది. నాకు ఫస్ట్ స్కానింగ్ వెళ్తున్నప్పుడు ఫుల్ నాకు టెన్షన్, నాకు బిఫోర్ వెళ్ళిన స్కానింగ్ కూడా టెన్షన్ అనమాట. ఎందుకంటే అది ఫస్ట్ స్కానింగ్ అయితే మనకి నిజంగా ప్రెగ్నెంటా కాదా, అది బేబీ ఉన్నాడా లేదా అనేది తెలియడానికి ఫస్ట్ స్కానింగ్కి వెళ్తాం. సెకండ్ దానికి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, దాని తర్వాత స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, సో అది మంచిగా ఫామ్ అయిందా లేదా. సెకండ్ స్కానింగ్ ఇంపార్టెంట్ అయితే అదే అని చెప్పారు నాకు, బేబీది స్పైనల్ కార్డ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా తెలుస్తుంది. సో జాగ్రత్తగా ఇది చూడాల్సిందే, చూపించుకోవాలి. సో జాగ్రత్తగా ఉండు, మంచిగా అంతా కేర్ తీసుకొని. ఫస్ట్ స్కానింగ్ అంటే మరి మేము ఇంకా సిచ్యువేషన్స్లో నేను తేజకి చెప్పిన తర్వాత కూడా అనుకోలేదు, బట్ అయినా మేము అదంతా కొత్త కాబట్టి నేను ఫస్ట్ స్కానింగ్ అయితే అసలు నేను వీడియో కూడా యాక్చువల్లీ తీసుకోవాల్సిందే అప్పుడు కూడా, బట్ నేను వీడియో తీసుకోలేదు, జస్ట్ చిన్న క్లిప్స్ తీసుకున్నా అనుకుంటా. అక్కడ ఆ బేబీ ఉన్నాడు నిజమే, మేమిద్దరిని లైక్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నిజమేనా అనే డ్రీమ్లోనే ఉన్నాం ఫస్ట్ స్కానింగ్ అయితే. సో అదంతా ఒక ఫస్ట్ టైం కాబట్టి మాకు అది నేను ఇంకా వేరే, సో అది వదిలేండి. సో ఈ స్కానింగ్ అయితే నేను తేజ కలిసి చెప్దాం అనుకున్నాం. నాకైతే ఫస్ట్ 2 visits డాక్టర్ దగ్గరికి వెళ్ళింది చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ మమ్మీని కానీ తేజని కానీ అలో చేయలేదు. సో నేను మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాట్లాడుకునేదాన్ని, ఎలాంటి కంప్లైంట్స్ నా మీద చెప్పేవారు కాదు. బట్ ఈ స్కానింగ్స్ అన్నీ మా మమ్మీ తేజ చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు, ఎస్పెషల్లీ మమ్మీ అయితే నా మీద అన్ని కంప్లైంట్స్ చెప్పేశారు. నేను అంటే ఇంతున్నదా ఇంకా మమ్మీ ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు అని చెప్పి ఆ డాక్టర్ కూడా ఇంకా ఏమన్నా చెప్పండి నాకైతే. సో నా మీద అయితే బోల్డ్ కంప్లైంట్స్ ఇచ్చారు. ఇంకా డాక్టర్ ఏమన్నారు ఏంటి అనేది, నేను తేజ వస్తారు కదా, తేజ ఎలాగో నా మీద కంప్లైంట్స్ ఇచ్చారు. ఇంకా నిన్న కూడా అన్నాను, నీ మీద ఇంకా ఇవ్వాలి, అసలు నువ్వు అస్సలు సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి. నేను బాగానే ఉంటున్నాను బిఫోర్ కన్నా అయితే, ఇప్పుడు నేను చాలా అంటే ఇప్పుడు సడన్గా మనలోని చేంజెస్ తెచ్చేసుకోవాలంటే అది ఒక్కసారికి ఎవ్వరికీ అవ్వదు. అందులో నా టైమింగ్స్, నా ఫుడ్ టైమింగ్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్. నావే కాదు, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అమ్మాయిలు అందరికీ సేమే, బట్ అయినా సో ఒక్కసారికి నేనైతే చేయలేను. స్టెప్ బై స్టెప్ ఎవరైనా చేయగలము, మనలో అన్ని చేంజెస్ మనం యాక్సెప్ట్ చేయాలన్నా సరే చాలా కష్టం. సో వాటన్నిటికీ నేనే అన్ని అడ్జస్ట్ అయ్యి మనమే అన్నీ ఒక్క
మదర్ అవ్వాలంటే అన్నీ మ్యాక్సిమం 100% అమ్మాయే చెయ్యాలి. సో అందరికీ తెలిసిందే. ఇంకా మార్నింగ్ అయితే తేజ లేరనమాట, బయటకు వెళ్ళిపోయారు వర్క్ మీద. ఇంకా నేను మా తమ్ముడే ఉన్నాము. అండ్ ఇంకా అంతే. ఈ వీడియో అయితే మాత్రం నా ప్రెగ్నెన్సీలోని నేను చెకప్స్ చేయించుకున్నది. సో మీరు కూడా మీ చెకప్స్, మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉందో, ఎలా ఉండేదో నాకైతే కమెంట్స్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ అయితే నచ్చుంటుంది. సో నచ్చితే కనుక మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో చాలా మంచి రాబోతున్నాయి. అండ్ అలానే ఇంకా సీమంతం వీడియో కూడా ఉంది. సో అది కూడా సోన్గా వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ గాయ్స్. బాయ్ బాయ్. లవ్ యూ.